నోటితో మాట్లాడేది, ముఖాముఖిగా మాట్లాడేది, నాలుకతో మాట్లాడేది భాష. భాష గురించి చెప్పుకోవాలంటే భారతదేశంలో 29 భాషలు ఉన్నాయి, 16 భాషలు గుర్తించబడ్డాయి. లిపి ఉంది, అంటే రాయటానికి, చదవటానికి, మాట్లాడటానికి అవకాశం అక్కడ నుంచే పెట్టుకోవచ్చు అవకాశం ఉన్న భాషలు ఇవి. ప్రపంచవ్యాప్తంగా 196 దేశాల్లో మరి 756 కోట్ల మంది జనాభాలో భారతదేశము 150 కోట్లతోటి సుమారుగా జనాభా విస్తరించి ఉంది. మరి వీళ్ళందరూ కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన భాష, అందుకని చూసుకోమన్నగా నేను అది ఇది పెడితే సరిపోద్దాం చూసుకున్నప్పుడు. ఏ ప్రాంతానికి సంబంధించిన భాష ఆ ప్రాంతానికి ఎన్నిక చేసుకొని ఆంధ్ర రాష్ట్రం తెలుగు, తమిళనాడు తమిళము, కేరళ రాష్ట్రం మలయాళం, కర్ణాటక కన్నడము, ఒరిస్సా రాష్ట్రం ఒరియా భాష, మరి పశ్చిమ బెంగాల్ బెంగాలీ భాష, మరి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ హిందీ భాష మాట్లాడుతూ ఉంటారు. మరి జమ్మూ కాశ్మీర్లో ఉర్దూ భాష మాట్లాడుతూ ఉంటారు. అట్లా రాష్ట్రాలను బట్టి భాషలు ఉన్నాయి మన భారతదేశంలో. మరి ప్రపంచవ్యాప్తంగా అయితే చెప్పలేని భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి. మరి ఎక్కువగా ఇంగ్లాండ్ వారు భారతదేశాన్ని కానీ ఇతర దేశాలను కానీ ప్రపంచ దేశాలను కానీ పరిపాలించారు కాబట్టి మరి ఆ భాషని ఇంగ్లీష్ భాష ఎక్కువగా ఇష్టపడటానికి చాలామంది ప్రపంచ లాంగ్వేజ్గా దాన్ని గుర్తించారు. వరల్డ్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ భాషని గుర్తించారు. సరే, ఇక ఇది ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకున్న భాషల గురించి మనం చెప్పుకున్నాం. మరి ఈ భాషల్లో సంబంధించి బైబిల్ గ్రంథంలో ఆదికాండము 11వ అధ్యాయం 1, 7, 9 వచనాల్లో భాష గురించి దేవుడు తెలియజేశాడు. ఆదికాండము 11వ అధ్యాయం ఎలా ఉందమ్మా? ఆన్ చేసావా? 11వ అధ్యాయము 1